శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాసర్ అహ్మద్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ గారిని, గౌరవనీయులు నారాయణ గారు సిపిఐ జాతీయ కార్యదర్శులు, గౌరవనీయులు జాన్ వెస్లీ గారు, నాసర్ అహ్మద్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్ష ఎన్నిక పర్యవేక్షణ వ్యక్తులు, సీఎం గారి పక్కన నాసర్ అహ్మద్ కూర్చోబెట్టండి. నాసర్ అహ్మద్ సార్, మీరు నాసర్ పక్కన కూర్చోండి. తర్వాత ప్రొఫెసర్ కోదండరామస్ తీసుకోండి. పెద్దలు కోదండరామ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫ్రెండ్స్, గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు పుష్పగుచ్చి స్వాగతం పలుకుతారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు వేదికపై రావాల్సింది. పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ ఇండియా బ్లాక్తో పాటు ప్రతిపక్షాలందరూ కూడా బలపరిచినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని వారిని గెలిపించాల్సిందిగా, వారికి ఇండియా బ్లాక్లోని అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు న్యాయ విభాగంలో న్యాయ కోవిదుడిగానే కాకుండా నీతి, నిష్ఠ, నిబద్ధతకి మరో పేరు. వారి జీవితకాలం అంతా కూడా నిజాయితీతో కూడినటువంటి విలువలకి కట్టుబడి ఉండడమే కాకుండా వారు ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఈ దేశంలో ఎన్నో మలుపులకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భాలు. అందుకే వారిని పార్టీలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిని బరిలోకి దించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వారితో సహా సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలందరూ కూడా వారికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినారు. సిపిఐ, సిపిఎం మాట్లాడే ముందు 2 నిమిషాలు ఐ రిక్వెస్ట్ నాసర్ అహ్మద్ సాబ్ టు సిపిఎం రాష్ట్ర సెక్రటరీ జాన్ వెస్లీ గారిని వారి మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లాగే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులారా, ఈరోజు దేశంలో రాజ్యాంగానికి సవాళ్ళు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజ్యాంగాన్ని మార్చి మనవాదాన్ని ముందుకు తీసుకురావాలనేటటువంటి పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలు ప్రధానమైనటువంటి అంశంగా ఉండబోతున్నాయి. అలాంటి నేపథ్యంలోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు దీనికి పూర్తిగా కూడా రాజ్యాంగ హక్కుల్ని కాపాడేటటువంటి దానికి సరైనటువంటి ప్రతినిధిగా భావించి ప్రతిపక్ష పార్టీలు, ఒక ఇండియా బ్లాకే కాదు, ఇండియా బ్లాక్లో లేనటువంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా వారిని ఉపరాష్ట్రపతిగా పోటీ పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఈనాడు ఎవరైనా ఈ దేశంలో మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలని కాపాడాలనుకుంటే, లౌకికత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తే, ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలని చెప్పి భావిస్తే, సోషలిస్ట్ విధానాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించేటటువంటి శక్తులంతా కూడా తప్పకుండా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశం లౌకిక దేశం, ఈ దేశం ప్రజాస్వామిక హక్కులు కాపాడుకునేటటువంటి దేశం. ఇందులో అనేక రకాల సమస్యలు, కుల అసమానతలు, మత అసమానతలు, స్త్రీ పురుష అసమానతలు, పేద ధనిక అసమానతలు నిర్మూలించడం కోసం భవిష్యత్తు ముందుకు సాగాల్సినటువంటి దేశం. అట్లాగే ఈ దేశం ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సినటువంటి ఈ దేశం మూఢ విశ్వాసాలకు, మతాల మధ్య వైరుధ్యాలకు, కుల అసమానతలను పెంచి పోషించేటట్టుగా, స్త్రీ పురుష అసమానతలు పెంచి పోషించేటట్టుగా, అట్లాగే దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసేటటువంటి విధానాలకు అనుకూలంగా వివరించేటటువంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఈ ఎన్నిక చాలా కీలకమైనటువంటిదిగా సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకనే దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ తప్పకుండా ఈ లౌకిక ప్రజాస్వామిక హక్కులు కాపాడాలని చెప్పి భావించేటటువంటి వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ పోటీకి అంగీకరించడం అనేటటువంటిది కూడా గొప్ప విషయం. అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఆ రకంగా కూడా గర్వకారణం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజానీకం అంతా కూడా ఓట్లు జరిగేటటువంటి విషయాలు వేరు, కానీ ప్రజల అభిప్రాయాలు తెలిసేటటువంటి సందర్భంలో ఇప్పటికే వాళ్ళు ప్రజల అభిప్రాయాల్లో భాగంగా గెలిచిపోయారు. 65% ప్రజానీకం అంతా కూడా ఆయన సరైనటువంటి అభ్యర్థి, ఆయనను గెలిపించండి అని చెప్పి పెద్ద ఎత్తున అలాంటి అభిప్రాయాలను ప్రజలే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రజల అభిప్రాయాల్లో వారు గెలిచి ఉన్నారు. ఆ తర్వాత జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం అనేటటువంటి దృక్పథంతో వారిని గెలిపించాలని చెప్పి అన్ని ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే తెలంగాణలో ఉండేటటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా, అధికార పార్టీ ఎలాగో మద్దతు ఇస్తుంది, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ రకంగా మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ జాన్ వెస్లీ గారు. ఇప్పుడు పెద్దలు సిపిఐ సీనియర్ మోస్ట్ నాయకులు నారాయణ గారు మాట్లాడతారు. సార్, ఇక్కడ ఎంపీలే కాకుండా మంత్రులు వచ్చినారు మిమ్మల్ని అభినందించడానికి, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు అందరూ కూడా మిమ్మల్ని అభినందించడానికి ఇక్కడ వచ్చినారు సార్. ఇప్పుడు పెద్దలు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు మాట్లాడతారు. ఈనాటికి ఈ సభకు పెళ్లి కొడుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడున్నది ఆయనే కదా పెళ్లి కొడుకు. ఇప్పుడు వారిని వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసుకోవడానికి ఇండియా కూటమి కలిసి ఒక ప్రతిపాదన పెడితే
ఇండియా కూటమికి సిపిఐ కూడా సభ్యులు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి వారి చొరవ కూడా ఉంది. అయితే అందరం కలిసి మేము అనుకుంది ఏంటంటే, మనం అభ్యర్థిని పెట్టడం మన గొప్పతనం కాదు, ఆయన అంగీకరించడం ఆయన గొప్పతనం అని చెప్పి అనుకున్నాను. ఆయన గుణగాల్సి ఏం చెప్తాం? అందాల రాముడి గురించి ఏ వర్ణిస్తామని చెప్పండి, మీకంతా తెలుసు నేను చెప్పకల్లా. ఆయన న్యాయ కోవిదకి న్యాయం చెప్పేటువంటి వ్యక్తి. ఇప్పుడు సూటబుల్ అభ్యర్థిని ఎందుకంటానంటే, న్యాయ వ్యవస్థ కూడా కొంత చెదులు పడతా ఉన్నాయి. సారీ టు సే. ఈ తరుణంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు క్యాండిడేట్గా ఉంటే న్యాయ వ్యవస్థకు న్యాయం జరుగుతుంది, లౌకిక వ్యవస్థకి న్యాయం జరుగుతుంది, అసలు కాన్స్టిట్యూషన్కి న్యాయం జరుగుతుంది. అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజ్యాంగానికి ప్రమాదం కమ్యూనిస్టుల నుంచి రాలే. రాజ్యాంగ ప్రమాదం ఈ గవర్నమెంట్ నుంచే వచ్చింది, ప్రధానమంత్రి నుంచే వచ్చింది, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది. అందులో రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ ప్రతిపక్షాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వారు అభ్యర్థిగా ఉండడం అనేది ఆయన మనం గౌరవించడం కాదు, మనకు మనం గౌరవించుకోవడమే. ఈ పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది? విధానాల మధ్య జరుగుతూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? లౌకిక వ్యవస్థను కాపాడేవాళ్ళు ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది ఎవరు? లౌకిక వ్యవస్థను కూని చేసేది ఎవరు? ఈ రాజ్యాంగానికి పగనామాలు పెట్టేది ఎవరు? వీళ్ళ మధ్యనే పోటీ. ఆ పోటీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని కాపాడతారని, లౌకిక వ్యవస్థను కాపాడతారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని తెక్కల శుద్ధిగా మాకు నమ్మకం ఉంది. అందుకే అమిత్ షా అంటున్నాడు, ఏమనలేక ఈ నక్సలైట్ అన్నాడు. నాకు సంతోషం వేసింది. అంటే మంచి గొప్ప బిరుదు నక్సలైట్ అంటే. అయితే నాకు ఇంకొక భయం ఉంది. ఇప్పుడు ఆయన ఆపరేషన్ కగార్ నక్సలైట్ని చంపడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఆ ఆపరేషన్ కగార్లో ఈయన కూడా పెడతారో నాకు డౌట్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఆపరేషన్ కగార్లో పెట్టి అమిత్ షా ఏమైనా చేస్తాడో నాకు అనుమానం. అయితే అంత ఈజీ కాదు. ఈ ప్రజాస్వామ్యం ఇంకా బలం ఉంది అనుకుంటాం, కానీ మనకి భారతదేశంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం సాగించినటువంటి ఫలితాలు, తెలంగాణలో నిజాం నవాబుకి జరిగిన పోరాటాలు, కింది స్థాయిలో ఇంకా ప్రజాస్వామ్యం బలంగా ఉంది. కింది స్థాయిలో బలంగా లేకపోతే బీజేపీ అంత తక్కువ వచ్చి గెలిచారు వాళ్ళు. అందువల్ల ప్రజాస్వామ్యం కింద బలంగా ఉంది, ఉపరితలం కొంచెం వీక్గా ఉంది. అది పుంజుకోవడానికి అవకాశం ఉంది. అది చేయగలం, చేసి తీరుతామని చెప్పేసి నేను చెప్తూ, ఈ దీనిలో ఆయన జాతీయ స్థాయిలో పేరున్నటువంటి న్యాయ కోవిదులు, తెలంగాణ బిడ్డ. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కృషి ఎవరు మరలేరు. ఆయన మాలాగా బయటపడి హడావుడి చేయలేదు, కానీ కింద పునాదిని గట్టిపరచడంలో వారి కృషి నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను కూడా ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టండి, మరి తెలంగాణ సెంటిమెంట్తో వచ్చేది గవర్నమెంట్లు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీని కానీ తెలంగాణ బిడ్డ కోసం ఓటే అనేటువంటి అభిప్రాయం మన ఎంపీలకి వాళ్ళు రావాలని కోరుతా ఉన్నా. అది ఏ పార్టీలో ఉన్నాయండి? ఆ పద్ధతి దేశం తీసుకోవాలి. వాళ్ళ పార్టీ ఏమని చెప్పని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతినిధులు వారికి ఓటేయడంతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ ఒక మౌలికమైన అభిప్రాయం వచ్చింది కాబట్టి వారి గెలుపు కోసం కృషి చేయడానికి మా వంతు కర్తవ్యం కృషి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాలుగా మనం అందరం కలిసి కృషి చేయాలని కోరుతా సెలవు తీసుకుంటాం. పెద్దల్ని అభినందించడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వచ్చినారు. అదేవిధంగా మీ ప్రోగ్రాం అంతా మల్లురావు గారు చేస్తున్నా ఉన్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మనవాడు, మన తెలుగువాడు, మనందరం అభినందించాలి.
వారిని అందరూ వ్యక్తిగతంగా కలిసి వారిని అభినందించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షత వహించి సిపిఐ నారాయణ గారు, సిపిఎం నుంచి జాన్ వెస్లీ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, గౌరవించే వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఒకతాటి మీదకి వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనుగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇండియా కూటమి యొక్క ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈరోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది. వారు ఎన్నికల బరిలో రావడంతో ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఛాలెంజ్ను విసరగలిగినాం. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పేదలకు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మొన్న ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అందరికీ ఆశ్చర్యకరం. వారి రాజీనామాకు గల ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడ్డది. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక ఎజెండా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించిండ్రు. కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను, జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు. నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది. జాతీయ స్థాయిలో తెలుగు భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి. దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే
మన ప్రతిష్ట, మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు 18 సంవత్సరాల యువకులకే ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన విధానం ఒకవైపు ఉంటే, అసలు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారంటే ఆ ఓట్ల చోరీకి పాల్పడతామని ఓట్ చోరీ కార్యక్రమంతో ఎన్నికల్లో నెగ్గాలని ఇంకొక వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి కీలకమైన సందర్భంలో ఉపరాష్ట్రపతిగా పెద్దల సభను నడిపించే బాధ్యత అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళ మీద ఉంటుంది. ఈరోజు ఓటును కాపాడాలన్నా, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని అంటే ఆ కుర్చీలో గౌరవప్రదమైన వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళ ఆ కుర్చీలో ఉంటే ఈరోజు పేద ప్రజలకి దేశంలో న్యాయం జరుగుతుంది. అందుకు 100% జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సరైన వ్యక్తి. వారికి ఉన్న విశేషమైన అనుభవం, సుదీర్ఘంగా నాకు తెలిసి 53 సంవత్సరాలు వారు ఈ రాజ్యాంగం పట్ల, న్యాయం పట్ల న్యాయవాదిగా, జస్టిస్గా, లోకాయుక్త చైర్మన్గా వివిధ హోదాలలో వారు ఎక్కడున్నా కూడా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తప్పకుండా వారు పనిచేసినారు. ఈరోజు వారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ వేదిక మీద నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులకు, పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. आज पत्रकार मित्रों, तेलंगाना हैदराबाद शहर में जस्टिस सुदर्शन रेड्डी को बधाई देने के लिए बहुत सारे लोग यहां पर हाजिर हुए. सीपीआई, सीपीएम, मेरे साथी मंत्री लोग, एमपी, एमएलसी, एमएलए और तेलुगु परिवार सब इधर हाजिर हुए. जस्टिस सुदर्शन रेड्डी उपराष्ट्रपति चुनाव में जो लड़ रहा है, हम सब लोग उनके मदद देने के लिए इधर हाजिर हुए. आज देश में बार बार आए थे राष्ट्रपति उपराष्ट्रपति चुनाव, मगर इस मौके पे ये एक अलग समय है, क्योंकि जो प्रधानमंत्री के होदा, गृह मंत्री के होदा पे संविधान को बदलने के लिए, आरक्षण हटाने के लिए जो कोशिश चल रहा है, वो रोकने के लिए, संविधान को बचाने के लिए, आरक्षण बढ़ाने के लिए आज देश में एनडीए अलायंस वर्सेस इंडिया अलायंस. जस्टिस सुदर्शन रेड्डी is not a member of any political party. He has not taken any membership in any political party. मगर संविधान बचाने के लिए वो पहला मेंबरशिप लिए. इस देश में डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने जो संविधान दिए, वो संविधान बचाने के लिए पहला मेंबरशिप जस्टिस सुदर्शन रेड्डी जी ने लिए. आज इसीलिए हम सब लोग मिलकर जस्टिस सुदर्शन रेड्डी जीत में शामिल होना है. इस देश में नीलम संजीव रेड्डी जी, पीवी नरसिम्हा जी, एनटी रामाराव जी, जयपाल रेड्डी जी, वेंकैया नायडू जी, तेलुगु बोलने वाले इस देश के राजनीति में बहुत योगदान किए. आज जस्टिस सुदर्शन रेड्डी जी का भी इस चुनाव जीत में इस देश का जो राजनीति का नक्शा बदलने वाले हैं. इस देश में वोट चोरी से चुनाव जीतने वाले कुछ लोग हैं, तो 18 साल को वोट देकर नौजवान इस देश का एमएलए, एमपी को इस देश प्रधानमंत्री, मुख्यमंत्री को चुनाव करने के लिए मौका दिया हुआ है राजीव गांधी जी ने. इसीलिए आज इंडिया अलायंस अक्रॉस द पॉलिटिकल पार्टीज, कोई एजेंडा कुछ नहीं है. जस्टिस सुदर्शन रेड्डी जी के लिए कोई पार्टी नहीं है. उनका पार्टी है संविधान बचाने का पार्टी. ना कांग्रेस, ना कम्युनिस्ट, ना किसी पार्टी से उनको कोई लेना देना नहीं है. उनका जिम्मेदारी इतना ही है, 50 साल से वही काम करते आए, आज भी उनका जिम्मेदारी वही उठाने के लिए वो तैयार हो गए, संविधान को बचाने के लिए. ये संविधान बचाए तो इस देश को बचा सकते हैं, नहीं तो इस देश में इस देश को खतरा आने वाले है.
ये क्योंकि गृह मंत्री अमित शाह जी ने सुप्रीम कोर्ट जस्टिस को पकड़कर आप एक नक्सलाइट, नक्सलिज्म इज वन फिलॉसफी, it is not any individual. If you don't like any philosophy, you can argue, you can win, but you cannot finish, you cannot, आप गोली नहीं मार सकते। ऐसा कुछ चीज देश में नहीं हो सकता है। सबको बचाने के लिए, संविधान को बचाने के लिए, खासकर उपराष्ट्रपति कुर्सी में लीगल एंड कॉन्स्टिट्यूशनल एक्सपर्ट जस्टिस सुदर्शन रेड्डी अगर वो कुर्सी में बैठे तो देश के लिए बहुत बहुत अच्छा दिन आने वाले हैं। इसीलिए जस्टिस सुदर्शन रेड्डी को इस चुनाव में चंद्रबाबू नायडू जी, पवन कल्याण जी, वाईएस जगनमोहन रेड्डी जी, चंद्रशेखर राव जी, असदुद्दीन ओवैसी जी को मेरा एक ही गुजारिश है, आपके एमपी लोग सब जस्टिस सुदर्शन रेड्डी को मदद दो, इस चुनाव में जिताओ। धन्यवाद मित्रों। గౌరవనీయులు ఉపరాష్ట్రపతి ఇండియా బ్లాక్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఏంటది సుదర్శన్ రెడ్డి గారు ప్రతి ఎంపీకి పార్టీలకు అతీతంగా ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ని మన చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు గౌరవనీయులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, చిరకాల మిత్రులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వినబడుతుందా? అదేదో మీరు చూడండి సార్. అది తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిరకాల మిత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకద్వయం నారాయణ గారు, జాన్ వెస్లీ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ డాక్టర్ నాసిర్ హుసేన్, who is my friend, philosopher and guide for the present in this present election. He is carrying the burden on his shoulders, and I must confess, I am unable to match my strides with him. ఆయనకు రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున లేదు. ఆయనతోటి పరిగెత్తాలంటే నాకెక్కడవుతుంది. సడన్లీ హీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ టెల్ మీ, సార్ పొద్దున్నే లక్నోకి పోతున్నాం సార్. ఇట్లా జరుగుతూ ఉంది దేశం అంతా ప్రయాణం. డాక్టర్ నాసిర్ హుసేన్ గారికి, గౌరవ మంత్రివర్యులు
మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు, జూపల్లి గారు, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీహరి గారు, అక్కలనాలనో చెల్లెళ్ళనాలనో ఇద్దరు చెల్లెళ్ళు ఉండే కర గౌరవ మంత్రులు సీతక్క గారు, సురేఖమ్మ గారు, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మంత్రులు ఎవరు ఉంటే మర్చిపోయినా నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని సంబోధించాను అనుకుంటా, సీనియర్ మోస్ట్ లీడర్. ఇంకొక ఆయన ఉన్నాడు, చెప్పండి సార్ ఆయన పేరు చెప్పండి సార్. అక్కడికే వస్తున్న మీరు నాకు చెప్తున్నారు. 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దంతో పెనవేసుకున్నటువంటి బంధం కేశవరావు గారితో. సీనియర్ విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మేము విద్యార్థులం. ఆ విధంగా ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి కంటే కూడా విద్యార్థి రాజకీయాల్లో సీనియర్. వారికి గౌరవనీయులైన నా ఓటర్ మహాశయులు ఈ పక్క కూర్చున్నారు, వాళ్ళను మర్చిపోయిన అనుకుంటే చాలా ప్రమాదం. వాళ్ళందరికీ పేరు పేరున గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అందరికంటే ఎక్కువగా పాత్రికేయ మిత్రులు, సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. ఇది ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన ఆనందం. ఒకవైపు ఈ బాధ్యతను నేను మోయగలుగుతానా, సఫలీకృతుడినైతే మీ అందరి ఆశలు ఆశయాలు నెరవేర్చగలుగుతానా అనేటువంటి ఒక సందిగ్ధావస్థ. నన్ను ఢిల్లీలో పాత్రికేయ మిత్రులు ప్రతిరోజు ఏదో సందర్భంగా మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతోటి. కానీ నాకు ఒక చిక్కు వచ్చింది. అది ఏమిటంటే, నా ప్రత్యర్థి వారు కనబడరు, మాట్లాడరు, తెలియదు, ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే అభ్యర్థులు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక సంవాదం, ఒక సంభాషణ ఓటర్ మహాశయులకే కాకుండా ప్రజలకు కూడా పరిచయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నాకెందుకో అవకాశం దక్కలేదు. అయితే నన్ను ఎవరు అడిగినరు, మా అధ్యక్షులు ఎంతసేపు నేను మాట్లాడవచ్చు, ఎంతసేపు మాట్లాడవచ్చు. అట్లా చెప్పకండి సార్, అట్లా చెప్పితే ఒకవేళ రేపు నేను అక్కడ కూర్చుంటే మీరు ఎంతసేపు అయినా మాకు సమయం ఏంటంటే కుదరదు. అది మరి చాలామంది పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే, నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో
53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. I'll defend and protect the Constitution of India as by law established. అందుకొరకు partly in English, partly Telugu, because some friends from media may be there from English medium also. ఇది నా ప్రయాణంలో ఎటువంటి బ్రేక్ కాదు, ప్రయాణం కొనసాగింపే. అందుకొరకు నేను రాజకీయాల్లో ప్రవేశించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏ పార్టీకి చెందనివాడు. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించదు. కానీ నాన్ పొలిటికల్ పర్సనాలిటీ అనో వ్యక్తి అనో సబబు కాదు. ఎందుకొరకంటే రాజ్యాంగం పట్ల విధేయత ఉన్న ప్రతివాడు, ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయపరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. నేను కూడా ఈ దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఎన్నికల్లో పాల్గొంటాను. పౌర సమాజం ప్రతినిధిగా వివిధ సమస్యల పట్ల, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతుంటాను. మీకు అందరికీ పరిచయమే. పౌర హక్కుల గురించి మాట్లాడుతుంటాను, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటాను, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతాను. నన్ను మొన్న ఎవరు అడిగారు ఢిల్లీలో, ఏమండి ఫలానా ఆయన మిమ్మల్ని ఫలానా అంటున్నాడు కదా. ఆదేశిక సూత్రాలు చదవండి ఒకసారి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాలు, వాళ్ళు తెచ్చేటువంటి విధి విధానాలు, ఒకవేళ అవి అదే సిద్ధాంతం అయితే నేను ఆ సిద్ధాంతానికి చెందినవాడిని. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది, ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సింది. ఏమిటది? వనరుల సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ప్రణాళికలు రచించండి. ఇది రాజ్యాంగంలో ఉండేటువంటి ఆదేశిక సూత్రాలు చెప్తున్నటువంటి మాట. స్త్రీ పురుష సమానత్వం పాటించండి, ఆదేశిక సూత్రాలు. వీటిని అమలు చేయమని అడిగితే, వీటి గురించి మాట్లాడితే మీరు ఫలానా ఏదో ఇదో అంటే, ఇంతకుముందు నన్ను ఎవరో మిత్రులు అడిగారు, మీకేమన్నా బాధ కలిగిందా అని. నాకు అసలు బాధ కలగలేదు. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. నేను ఆ చర్చను ఆహ్వానించిన. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మాట అంటే భయపడి వెనుకకు తగ్గి నాకెందుకు వచ్చిన ఈ గందరగోళం, నాకెందుకు వచ్చింది అనుకుంటాడేమో అనుకున్నారు. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఎ డైలాగ్ విత్ దెమ్. చర్చించండి, సంభాషించండి. కానీ ఒకే ఒక చిన్న కోరిక కోరిన,
మహాశయ, తీర్పు చదవండి. నేను ఎక్కడన్నా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను. మీకు అందరికీ సెక్రటరీలు ఉంటారు కదా, ముందు వరుసలో కూర్చున్నవాళ్ళు. ఆయన వచ్చి మీ చెవులు ఏదో చెప్తాడు, అప్పుడు మీరు ఏదో చెప్పేస్తారు. సమస్యలలో ఇరుక్కుంటారు. ఒక సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చదివి మాట్లాడాలి. తర్వాత అది నా తీర్పు ఏమిటి? నేను అంతకన్నా గొప్ప తీర్పు ఇప్పుడు ఒకటి రేపు రాస్తాననుకో, ఏమవుతుంది? దాని విలువేంటి? సుప్రీంకోర్టు తీర్పు ఇన్సిడెంటల్లీ ఐ హ్యావ్ ఆథర్డ్ ఇట్. నేను దాని రచయితను మాత్రమే. నాకంటే ముందు, నా తర్వాత 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు. ఈ విషయాలు తెలుసుకొని ఉంటే అటువంటి భాష, పరిభాష, ఆ పదప్రయోగం జరిగి ఉండేది కాదు. ఇది ఒక అంశం. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరు ఎందుకు వాళ్ళు చేసిన ఈ అభ్యర్థనను మీరు ఎందుకు ఒప్పుకున్నారు? రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు మసకపారుతున్నటువంటి సందర్భం. నా వంతు కర్తవ్యమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం. నేను దీన్ని 53 సంవత్సరాలుగా ఎట్లా మోసుకొని తిరుగుతున్నానో మీరందరూ కూడా అదే మాట మాట్లాడాల్సినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థి అన్నారు. సార్, ఒక చిన్న సవరణ. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని. అరవింద్ కేజ్రీవాల్ గారు మీ ఇండియా బ్లాక్లో సభ్యులు గారు. నేను ఢిల్లీలో చేరిన మరుసటి రోజే ఇండియా కూటమి ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిందో వాళ్ళ అభ్యర్థిగా మొదలు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. తర్వాత మళ్ళా ఇండియా కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు కేజ్రీవాల్ గారు, మీరు ఏ పార్టీకి చెందని వ్యక్తి, నేను ఇండియా కూటమిలో భాగస్వామిని కాను, కానీ మీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తాను. నేను ఆయన పోయి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన బయటకు వచ్చి నేషనల్ మీడియాను సంబోధించి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. అట్లే ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలు, ఇండిపెండెంట్ సభ్యులు వాళ్ళ మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎన్నికల గురించి ఏదో he has his own style of conversation. ఏదో మాట అన్నాడు, ఫలానా ఎన్నికల ఏదో అని. నేను అవన్నీ అన్నాను, కానీ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. మీరంతా ఈ ముందు వరుసలు కూర్చున్నోళ్ళు, మిత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సభాధ్యక్షుడిని సంబోధిస్తూ సార్ అంటారు.
ఇప్పుడు ఒక కొత్త సార్ వచ్చింది మనకు. నేను ఎవరితో పత్రిక వాడితో మాట్లాడుతాను, నీకు నయీ ముసీబత్ ఆ గई जी, हाँ सरकार दर आई सेड सो, एक नई मुसीबत आ गई है. ఎన్నికల సంఘం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. కృష్ణ అయ్యర్ గారు, జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి న్యాయకోవిదుడు. ఎన్నికల సంఘానికి ఉండేటువంటి అధికారాలు ఏమిటి, ఈ ఫలానా అధికారం వాళ్లకు లేదు కదా, ఎట్లా చేస్తున్నారు వాళ్ళు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక మాట వాడిండు ఆయన, రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని. కానీ రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని వాడిన సందర్భం ఏమిటి? ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మీరు ఆ పని చేయదలుచుకున్నప్పుడు చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది మీరు ఆ పని చేయడానికి సరిపోకపోతే మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అది రిజర్వాయర్ ఆఫ్ పవర్. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అనేది కాదు రిజర్వాయర్ ఆఫ్ పవర్. మీరందరికీ తెలుసు, మీరంతా విఘ్నులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నట్టు కేశవరావు గారు ఉన్నారు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు మొదలు ఓటర్లు అయ్యి తర్వాత సిటిజన్స్ అయ్యింది. ది ప్రాసెస్ ఆఫ్ ఎన్రోల్మెంట్, preparation of draft electoral rolls commenced in September 1947. స్వాతంత్రం వచ్చిన ఒక నెల రోజుల తర్వాత, in anticipation of the constitution. అందుకే ఎవరొక సుప్రసిద్ధ వ్యాఖ్యాత జ్ఞాపకం రావటం లేదు. The people of this country have become voters first and citizens later. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఓటు హక్కు, ఎన్యూమరేషనిజం అని ఒక పదం వాడినామన్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్యూమరేటెడ్. పార్లమెంట్స్ పవర్ ఈజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. స్టేట్ అసెంబ్లీస్ పవర్ ఈజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్స్ పవర్ ఈజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. Likewise, the enumeration of voter list. వీరందరూ సుదీర్ఘంగా రాజకీయాల్లో తలలు పండినటువంటి వాళ్ళు. ఓటర్ లిస్టు ఒకే ఒక డాక్యుమెంట్, వేర్ డజంట్ మెన్షన్ అబౌట్ ఎనీ కాస్ట్, ఎనీ కమ్యూనిటీ, ఎనీ రిలీజియన్. యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. విదేశాల నుంచి తిరిగి రాగానే బాబాసాహెబ్ మొట్టమొదటి సౌత్ బరో కమిటీ ముందు ఈ విషయం ప్రస్తావించాడు. అదొక దృక్కోణం ఏమిటంటే, సామాన్యునికి ఓటు హక్కు ఇస్తే అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తన వాళ్లకు ఒక ఆయుధం, ఇట్ వుడ్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ టు ఎంపవర్ దెమ్సెల్స్ అని అనుకున్నాడు ఆయన. 1928 ఆల్ పార్టీ కాన్ఫరెన్స్, పండిట్ మోతీలాల్ నెహ్రూ గారిని అడిగినటువంటి సందర్భం, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ ఉండాలన్నా లిమిటెడ్ సఫరేజ్ ఉండాలి. సుదీర్ఘంగా చర్చించి ఒకే ఒక మాట అన్నారు, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ ఓటర్ లిస్టును ఆషామాషిగా
ఏదో చిత్తుకారమైనట్టు మా ఇష్టం ఉన్నోని పేరు రాస్తాము, మా ఇష్టం ఉన్నోని పేరు తీసేస్తాం. ఇక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకపోతే ఓటర్ లిస్టును మా ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటామంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? ఇదొక అంశం నేను మీ ముందు వచ్చి నిలబడడానికి. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. బీహార్లో జరుగుతున్న పోరాటం ఏదో ప్రతిపక్షాల మధ్యన వాళ్ళ మధ్యన జరుగుతున్నట్టు పోరాటం కాదది. బాబాసాహెబ్ అండ్ మహాత్మా మొట్టమొదటిసారి agreement was on universal adult suffrage in the third round table conference. మొదటి రెండింటికి మీకు తెలుసు పోలేదు మహాత్మా. మూడో దానికి పోయినప్పుడు దీని మీద ఏకాభిప్రాయం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు చర్చలు ఒకవైపు, దానికి ఒక సెక్రటేరియట్ ఉండేది మీకున్నట్టు. ఆ సెక్రటేరియట్కు చెప్పినారు ఏమిటంటే మీరు ఓటర్ లిస్టు తయారు చేయండి. $48 millions of people's voter list, the first election. అంతకుముందు దాంట్లో 84% ఎప్పుడు ఓటు వేయలేదు. ఎందుకంటే వాడికి ప్రాపర్టీ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. మొట్టమొదటిసారి ప్రతి పౌరుడు అనేవాడు ఓటేసింది ఫస్ట్ ఎలక్షన్స్లో బికాజ్ ఆఫ్ ది యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. ఇంత క్రిటికల్ ఇష్యూను మనం అందరం పట్టించుకోకపోతే, ఎవరు పట్టించుకోకపోతే అదొక కారణం నన్ను ప్రేరేపించింది మీతో పాటు ముందుకొచ్చి ఒక అడుగు వేతాం, ఏమైతో చూద్దాం అనిపించింది. సార్ ఒక విషయం చెప్తాను, చాలా టైం తీసుకున్నాం. ఒకటే విషయం చెప్పి ముగించేస్తాను. తర్వాత పత్రికల వాళ్ళు ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంటి నంబరు లేవు, ఎట్లా మరి? ఎట్లా ఎన్యూమరేట్ చేయడం ఎట్లా? ఓటర్ లిస్టు తయారు చేసే వాళ్లకు సూచన చేసింది సెక్రటేరియట్. గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు, ఆఫీసర్లు, అందరినీ కాదు, ఎవరిని పడితే వాడిని పెట్టి ఎలక్షన్ ఫండ్లు పెట్టకండి. ఆ లొకాలిటీలో, ఆ బస్తీలో, ఆ కాన్స్టిట్యున్సీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను నియమించి ఇండ్లకు నంబర్ వేయండి. నార్త్ ఈస్ట్ నుంచి మొదలుపెట్టి సౌత్ వెస్ట్లో వేయండి. స్త్రీమూర్తులు 2 రకాలప్పుడు. ఒకటి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పారు, అతి కష్టం మీద వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళ భర్తల పేరు చెప్పారు. ఎట్లా ఎలక్టరల్ రోల్ తయారు చేసేది ఎట్లా? డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్స్లో ఏం చేసిందంటే ఏబిసిడి వైఫ్ ఆఫ్ XYZ ఆయన పేరు రాశాడు. అతి కష్టం మీద పక్కన తెరుచుకున్నట్లు. అంటే ఎంత కఠోరమైనటువంటి పరిశ్రమ. రవాణా సౌకర్యం లేదు, కాగితాలు లేవు రాయడానికి, ఇంక్ లేదు, ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఒక్క మనిషి, సుకుమార్ సేన్, ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్, డిడ్ దిస్ వండర్. ఒక్కరు మాట్లాడారే. ఇది కూడా మీరు ఇచ్చిన హక్కేనా? దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది నేరేటివ్ ఆఫ్ నేషనల్ స్ట్రగుల్.
కలోనియలిజం నుంచి, బానిసత్వం నుంచి బయటపడ్డామని చెప్పుకోవడానికి గుర్తు అది. ఇవన్నీ విషయాలను పక్కకు పెట్టి మేము ఏదైనా చట్టం చేస్తాం, మాకు మెజారిటీ ఉంది. Ours is not a majoritarian state. Ours is a multilingual, multicultural, multi-religious society. Constitution doesn't give power to anyone. Constitution's job is to limit your power. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ మెజారిటీ ఉంది, చట్టాలు చేస్తున్నారు, సవాళ్లను ఎదుర్కొంటున్నారు, అది వేరే సంగతి, దాంట్లోకి నేను పోదలుచుకోను. ఒక చట్టం చేయొచ్చునా? రేపటి నుంచి ప్రతిపక్ష సభ్యులందరూ తల కిందికి కాళ్ళు మీదికి చేసి నడవండి. ఆయన ఒకవేళ అటువంటి చట్టం తేదలుచుకుంటే ఆయనకు మెజారిటీ ఉంది కనుక పాస్ అవుతుంది. Would it be constitutionally a valid legislation? ఇంత చిన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అని నేను అనను. ప్రతి విషయం తెలుసు. దట్స్ వై సెడ్, ఎవరు అంటారు నాతోటి మాట్లాడుతూ, లేదు సార్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ లాక్ స్టాక్ బ్యారెల్ మార్చేస్తారని. మార్చేసాల్సిన పని లేదు. మార్చకుండానే విధ్వంస రచన కొనసాగించవచ్చు. నేనంటున్న మాట కాదు ఇది. బాబాసాహెబ్ నీది November 48 లెక్చర్ సమాధానం ఇస్తూ, నాగేశ్వరరావు గారు లేచేమో, ఏమండి ఇంత పెద్ద చాటభారతం రాసే మీరు ఎట్లా దీన్ని, దామోదర్ గారు లేచేమో, ఏమండి మరీ ఇంత చిన్న రాసిండ్రు, ఏమర్థమై చావటం లేదు. ఒక ఆయన్నేమో సీతాక లేచేమో చాలా రిజిడ్గా ఉందండి, సూర్యకామ లేచేమో చాలా ఫ్లెక్సిబుల్ చేశాడండి, ఎవడంటే వాడు ఎప్పుడంటే అప్పుడు అమెండ్ చేశాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇంతకంటే 10 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు మంచి రాజ్యాంగం రచించుకోండి మీరు. మంచి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకే దానికి రక్షణ. అది ఎవరి చేతిలో పడకూడదో వాళ్ళ చేతిలో పడితే ఏమన్నా రాసుకో, విధ్వంసం జరుగుతుంది. ఎట్లా దాన్ని అరికట్టేదంటే, ప్రజలు ప్రాపర్లీ కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ ప్రిపేర్డ్ ఎలక్టరల్ రోల్. రాజ్యాంగానికి ఎలక్టరల్ రోలుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక పత్రం ఆవిష్కరణ చేశారు. అది మీ ముందుంచి నేను, ఎందుకంటే ఈ మధ్యన ఏం పనిలేదు కనుక మేము కూడా బాగా ఉపన్యాసాలు మేము మొదలుపెట్టాం. నన్ను మొదలెవడో ప్రెస్సోడు అన్నాడు, సార్ మీరు మొదలు మాట్లాడినప్పటికీ ఇప్పటి మాట్లాడడానికి ఇంత తేడా వచ్చిందంటే నేను కూడా బాగా ముదిరిపోయినా, నాకు తెలుసు మిమ్మల్ని ఎట్లా అయ్యారు. అది ఏమిటి ఇప్పుడు వారు విడుదల చేసిన పత్రం అంటే హిందీలో ఇంగ్లీష్లో ఉంది. ఎంతమంది పార్లమెంటు సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేసి వ్యక్తిగతంగా వాళ్లకు రాసినటువంటి ఉత్తరం వారు ఇప్పుడు రిలీజ్ చేశారు. అట్లా రాసేటువంటి హక్కు నాకొక్కడికి మాత్రమే ఉంది. ఎందుకొరకంటే నేను ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి వాడిని కాదు. మీకందరికీ మీ సహనాన్ని పరీక్షించినందుకు మన్నించమని అడుగుతూ నమస్కరిస్తూ సెలవు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు క్వశ్చన్లు అడగాలనుకున్న వాళ్ళు షార్ట్గా వీలైనంత తొందరగా ముగిస్తుంది, ఎందుకంటే లంచ్ ప్రోగ్రామ్ ఉంది. మంత్రులకి, శాసనసభ్యులకి, అందరికీ విజ్ఞప్తి, సార్ కొన్ని క్వశ్చన్లు తీసుకుని ఆన్సర్ చేస్తారు. తర్వాత లంచ్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి క్లుప్తంగా షార్ట్గా అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు సార్ ఈశ్వరన్న, నేను అడిగినాక సార్. సార్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, సార్ ఇక్కడ ఈశ్వర్ రవికాంత్ సార్, సార్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ సార్. సార్ ఐఎమ్ రవికాంత్ రెడ్డి ఫ్రమ్ ద హిందూ. సార్ ఐఎమ్ రవికాంత్ రెడ్డి ఫ్రమ్ ద హిందూ సార్. సార్ ఇక్కడి నుంచి చెప్పొచ్చునా అక్కడి నుంచే చెప్పండి సార్ ప్లీజ్. సార్ కెన్ ఆస్క్ మై క్వశ్చన్? సార్ ప్లీజ్ బై ఆల్ మీన్స్. థ్యాంక్ యూ సార్. If Hindu doesn't ask, who will Yes, ask? sir. Sir, you have, in fact, let me congratulate you first, sir. It was a brilliant speech, and it's always pleasure to listen to you. It's been my privilege listening to you earlier also. Now, you are talking about, you quoted Dr. Ambedkar several times, and you're talking about Constitution being in danger at any way if it falls into, in the hands of the wrong person. So, in the present circumstances, what is the most pressing constitutional challenge that India faces? The most critical challenge the Constitution of India that's now facing is the issue which I have already touched upon it. The functioning, rather deficiency in functioning of that great constitutional institution, Election Commission of India. If it continues in the same direction, the democracy in this country would be in peril. That's what I believe. Thank you, sir. Sir, one question. Sir, ఈశ్వర్ రెడ్డి సార్. సార్ ఈశ్వర్ రెడ్డి సార్, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సార్ మీరు పేరు చెప్పేటప్పుడు ఈశ్వర్ రెడ్డి సార్. ఈశ్వర్ రెడ్డి ఒకటి ఈటీవీయా ఏంటి ఏదో ఒకటి ఉంటుంది. నేను మన తెలంగాణ తెలుగు డైలీ సార్. సార్, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే మనకు ఒక అభిప్రాయం వస్తుంది, తీర్పు ఏ విధంగా చెప్పాలని. అట్లాగే మీరు ఇరుపక్షాల మెజారిటీ అంటే బలబలాలు చూసిన తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చారా పోటీలోకి దిగాలని? సార్ ఈ బలాబలాలు ఏమిటి సార్? ఇదేమన్నా కుస్తీ పోటీయా? ఓట్స్ సార్ బలాబలాలు ఏమిటి సార్? రాజకీయ పార్టీలు ఓటేవు కదా సార్. మహేష్ కుమార్ గౌడ్ గారు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. ఆయన అందరి మెంబర్స్ తరఫున ఆయన వచ్చి ఓటేస్తాడా? ఓటు వేయాల్సింది గౌరవనీయులైనటువంటి పార్లమెంటు సభ్యులు. ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఎందుకు సార్ రాజ్యాంగం అట్లా అట్లా ఆ ప్రక్రియను అట్లా ఎందుకు రూపొందించింది సార్? వన్, యూ కాంట్ ఇష్యూ విప్. మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కొరడా జోడిపించడానికి వీల్లేదు. దెర్ ఇస్ నో విప్. సెకండ్, ఇట్ ఇస్ ఎ సీక్రెట్ బ్యాలెట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అఫిలియేషన్స్, ఓటేసే ముందు విజ్ఞులైనటువంటి పార్లమెంటు సభ్యులందరూ ఒక నిమిషం అయితే ఆలోచిస్తారు కదా, ఎవరు సమర్థుడు, ఎవరికేస్తే బాగుంటుంది అని చెప్పి. అందుకొరకు నేను ఈ బలాబలాలు నేను లెక్క పెట్టలేదు. అవతల వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఇతల వాళ్ళకి ఎంత ఉన్నటువంటి సంఖ్యాబలం వైపు నేను పోలేదు. సార్ సార్ నెక్స్ట్. సార్ ఐమ్ జానకిరామ్ ఫ్రమ్ పీటీఐ. కొంతసేపు అయితే ఆకలి అవుతుంది కదా సార్. Yeah, one question here, sir. Sir, if I'm not wrong, you said, your rival, activity of your rival. Can you hear me? I'm not able to. Here. Say louder. Say louder. Here, sir, here. No. You said, the activity of your rival is not to be seen
probably you are indicating that the debate is lacking. Can you elaborate, sir, how you would have liked it to be? Sir, every day I am speaking to the media, speaking to friends, speaking with the newspapers. ఒక ఆరోగ్యవంతమైన సంభాషణ జరిగేదేమో వారు కూడా ఒకవేళ మాట్లాడితే అని అనుకొని అన్నటువంటి మాట అది. వారిని ఏదో తక్కువ చేయడానికో లేకపోతే వారి మీద నేనేదో వ్యాఖ్య చేయడానికో కాదు. నేను ఈ దేశానికి ఒక ప్రామిస్ చేసిన ఆన్ ద వెరీ ఫస్ట్ డే. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేర్ అండ్ డీసెంట్ ఎలక్షన్ ever fought in the recent history of India, because there is no tutu my mind. దూషణ భూషణలు లేవు. మన అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచడమే. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ సార్ 99 టీవీ నుంచి ఇక్కడ శ్రీనివాస్ గారు ఏమొచ్చింది సార్ మీకు మీ అభ్యర్థిత్వం పట్ల సామాజిక న్యాయ అంశం పదే పదే ప్రచారం చేస్తూ పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ఇండి కూటమి ఇక్కడ ఓబీసీకి సంబంధించి అక్కడ ఒక అభ్యర్థి నిలబడితే ఇక్కడ ఓసీ అభ్యర్థిని నిలబెట్టారు అనే ఒక సామాజిక అంశాన్ని తెర మీద తెస్తున్నారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, సామాజిక న్యాయం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, సామాజిక న్యాయం చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు, సామాజిక న్యాయం రాజ్యాంగంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం అనుకునే వాళ్లకు కులంతో సంబంధం లేదు సార్. నేను వెనుకబడిన తరగతి వాడిని అయితే నాకు సామాజిక న్యాయం పట్ల విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల అంతకంటే విశ్వాసం లేదు. ఎవరు కావాలనో మీరు కోరుకోండి సార్. సార్ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఇక్కడ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ 10 టీవీ ఏం ప్రతాప్ సార్, ఇప్పుడు ఈ ఓటర్కు సంబంధించి ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎందుకు సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మెయిన్గా ఉండేదే ఓటరు, అలాంటి ఓటు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనుసంధానం చేయడం కానీ ఈ విషయంలో ఎందుకు కోర్టు న్యాయస్థానాలు కూడా ఎందుకు కఠినంగా వివరించట్లేదు? ప్రతాప్ గారు, 2 విషయాలు. నేను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చూడలేదు, కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్నగా ఎక్కడనో ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా, ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు. అందుకొరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇండిపెండెంట్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నక్సల్స్ బాధితులందరూ ఏ ఒక్క ఎంపీ కూడా మీకు ఓటేయొద్దని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు సార్? నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు. ఏందనంటే వాళ్ళు విన్నపం చేశారు, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు ఓటేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి అట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఇంకా వివరాలకు పోలేదు. దాని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కును గౌరవిస్తాం మనం. సార్ సిద్ధార్థ ఫ్రమ్ ఏబిఎన్ సార్ హియర్ సార్ ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు 2000 మాత్రమే ఇచ్చారు, ముందటి గ్రామంలో 3000 ఇచ్చారని ఆ 2000 ఇచ్చినటువంటి గ్రామ ప్రజలు బయటకు వచ్చి నినాదాలు నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ ఎన్నికల వ్యవస్థను బిలీవ్ చేయొచ్చా? దీనికి ఆల్టర్నేట్ ఏంటి? సార్, నాకు విషయం అర్థమైంది. ప్రస్తుత సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న సహేతుకం కాదు సార్. మధు సార్, మనం మాట్లాడేది ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం సార్. మధు సార్ 2000 ఇచ్చిండా, ఆయన 2000 ఇచ్చిండా, ఈయన 30,000 ఇచ్చిండా, ఇది లాస్ట్ క్వశ్చన్ సార్. మధు సార్, ఆర్టీవీ, మీరు ఏ పార్టీలో లేను అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ నాకు మద్దతు తెలిపారు అని చెప్పేసి ఇందాక చెప్పారు. మీరు సంతోషం చెప్పారు, ఐలిక్సాన్ అని చెప్పారు గ్రాటిట్యూడ్గా. సో ఇక్కడ కూడా ఏ ఇండియా కూటమిలో
ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి ఉంది. వాళ్ళ మద్దతు ఇప్పటికే అంటే జగన్ ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు ఇక్కడ కేసీఆర్ ఇంకా మద్దతు తెలుపలేదు. తెలుగు వ్యక్తిగా మీ ఇక్కడ నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అప్పీల్ చేశారు ఓపెన్గా. సో వాళ్ళ మీరేమన్నా ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తారు? విషయం చెప్తాను, మీరు మంచి ప్రశ్న అడిగారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకను నేను హిమాలయ పర్వతాలు ఎక్కి అక్కడ స్థాపించి వచ్చినా అని చెప్పను. నేను అంత వెర్రితనం లేదు, అమాయకత్వం లేదు. కానీ వారి ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా ఇప్పటి వరకు నేను ఏ పని చేయలేదు. ఈ విషయం ఆత్మగౌరవ ప్రాతిపదికన ఏర్పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కదా, తెలుగువారి ఆత్మగౌరవం, దట్ వాజ్ ద స్లోగన్. దాన్ని భుజాల మీద వేసుకొని మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ గత 45 సంవత్సరాలుగా నాకు సుపరిచితులు, మిత్రులు. వారు మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళని కూడా అభ్యర్థిస్తా, నా అభ్యర్థిత్వాన్ని మీరు సమర్థించండి. సార్ ప్రేమ్ సార్ హెచ్ఎంటీవీ నుంచి, గతంలో కొన్ని తీర్పులు వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సభ్యులుగా ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. మీరేమో ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు, ఉపరాష్ట్రపతిగా నేనున్నా నాకు ఓటే అని చెప్పి మీరు అంటున్నారు. సార్ ఎట్లా చూడొచ్చు సార్? సార్ ఒక చిన్న విషయం, ఏం టీవీ అన్నారు మీది? హెచ్ఎంటీవీ. నామినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షన్. నన్ను ఎవరు ఇక్కడ రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ పోస్టుకో తీసుకుపోయి నామినేట్ చేస్తలేరు. నేను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక అభ్యర్థి. నా అభ్యర్థిత్వాన్ని సమర్థించే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ లేని వాళ్ళు కూడా కొందరు. అందుకొరకు ఎవరినో రాజ్యసభకు నామినేట్ చేసిందని ఎవరో వ్యక్తి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడడం ధర్మం కాదు. అది వారి వారి అభిప్రాయం, వారి వారి అవగాహన. If you are asking me on a principle, I don't refer to individuals, I am against it. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడిందని మీరు అన్నారు దేశంలో. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో కూడా ఓటు చోరీ ఉద్యమానికి ఆయన ముందుకు వచ్చారు. దానికి సంబంధించి మీరు మన అభిప్రాయం ఏంటి? ఆ పదజాలం అంతా నాకెందుకంటే सर एक लास्ट सवाल ले लीजिए. अभी पूरा देश आर्थिक परेशानी से दौर से गुजर रहा है, क्योंकि टैरिफ जो 50% टैरिफ यूएस की तरफ से लगाया गया है. देश ये जानना चाहता है कि जो वाइस प्रेसिडेंशियल कैंडिडेट है, इस पूरे मसले पर आपकी क्या राय है? साहब, मैं कोई फॉरेन पॉलिसी एक्सपर्ट हूं क्या? मैं आप मुझे ट्रम्प के बारे में पूछते हैं? नहीं सर, मैं देश की आर्थिक स्थिति और सरकार के द्वारा जो प्रयास किए जा रहे हैं, इस पर मैं कुछ नहीं बताऊंगा. इस पर అందరికీ భోజనం ఏర్పాట్లున్నాయి. భోజనం చేసి ధన్యవాదములు అందరికీ. అందరూ దయచేసి భోజనం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. ఒకరొకరు రండి, ఒకరొకరు విష్ చేయండి. అన్న ఎవరైనా విష్ చేయాలనుకుంటే ప్లీజ్ పైకి రాకండి, ఒక్కొక్కరు రండి ప్లీజ్, హడావిడి చేయకండి. అందరు